సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది. సో బుధవారంకి సంబంధించి మనం వెదర్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే వాతావరణం అయితే మారబోతుందన్నమాట. సో మనం నిన్న చూసుకున్న అల్పపీడనం అనేది ఛత్తీస్గఢ్లో ఉంది. ఈరోజు అది మనకి మధ్యప్రదేశ్కి అయితే చేరుకోవడం అయితే జరిగిందనమాట. సో దీని ప్రభావం ఇప్పుడు ఏపీ తెలంగాణ అంటే ఏపీలోని మనకి బార్డర్ నుంచి తెలంగాణ ఏరియాకి అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో ఏపీ తెలంగాణలో ముఖ్యంగా ఏపీ తెలంగాణ బార్డర్కి సంబంధించి అదేవిధంగా ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్న ఏపీకి సంబంధించి దీని ప్రభావం అయితే ఆకాశం మేఘావృతం అయితే చేయబోతుందన్నమాట. అయితే దీనివల్ల రాబోయే పెను ప్రమాదం అయితే ఏమీ లేదు, కానీ తొందరలోనే ఈ అల్పపీడనం దిశ మార్చుకోబోతుందని చెప్పేసి చెప్తున్నారు. అదే కానీ జరిగితే ఖచ్చితంగా ఏపీ తెలంగాణకు అయితే ప్రమాదం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో దీని దిశ కానీ మారిందంటే ఇది ఇలా మహారాష్ట్ర మీదుగా తెలంగాణ నుంచి అలా ఏపీ సైడ్ అయితే మళ్ళీ రావడం అయితే జరుగుతుంది అని మనకి వాతావరణానికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఉంది. రేపు మాత్రం చూసుకున్నట్లయితే ఏదైతే అటు మనకి ప్రజెంట్ ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా అదేవిధంగా తెలంగాణలోనే మనకి మధ్య తెలంగాణ ఈ ప్రాంతాల్లో కొంతవరకు ఆకాశం మేఘావృతం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ప్రజెంట్ అయితే మనకి బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట. ఎక్కడ భారీ వర్షాలు అయితే నమోదవ్వు, ఎక్కడ చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందో కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాంతాల్లోనే. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.